వచ్చేది లేదు, పోయేది లేదు. కోట్లలో ఉన్నా కూడా దీన్ని సాగదీసే ధోరణి తప్ప, సంవత్సరాలుగా సాగదీతే తప్ప దీనివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. సో అందరూ అదే చేస్తున్నారు. అందరూ అట్లా చేయట్లేరండి. మేము ఏం చేసినామంటే రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ మేము పట్టుకోగలిగినాం. పట్టపగటిలి ఆయన ఆ ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యేను కొంటూ ఉంటే, ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ప్రయత్నం చేస్తుంటే, ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇదే వేమునరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీకి గెలిపేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఆ స్టిఫెన్ గారు కొనబోతుంటే పట్టపగటిలి ఆయన పట్టుకున్నాం. మనం పట్టుకొని అందరికి చూపించినాం. ఆయన ఎట్లా పట్టుబడ్డాడో అందరికి వీడియోతో సహా చూపించగలిగినాం. తీసుకుపోయి ఆయన అరెస్ట్ చేసినాం, జైలు వేసినాం. ఇప్పుడు తదుపరి ఏదైతుందో కార్యక్రమం ఉందో అది కోర్టు నిర్ణయించాలి. ఆయన శిక్ష చేయడం అనేది కోర్టు పరిధి. అది ప్రభుత్వ పరిధి కాదు. మేము కోర్టుకు అప్పచెప్పినాం. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇది ప్రభుత్వం కాడు ఉంది, ఇంకా కోర్టు కాడికి పోలా. కోర్టు తెలుసా వీళ్ళందరూ మిత్రులందరూ వీళ్ళు అన్నట్టు ఈ కేసు వీళ్ళు తప్పు చేసిరా లేదా, ఇది తప్పా కాదా అని వీళ్ళు అంటా ఉన్నారు. ఇది తప్పే కదా, తప్పు కాదా అంటా ఉన్నారు. తప్పా కాదా అనేది కోర్టు నిర్ణయించాలా. వీళ్ళు ఫైండ్ అవుట్ చేసి మాకు ఈ ఆధారాలు ఉన్నాయి, మేము పట్టుకోగలిగినాం, వీళ్ళ చేసిరు, వీళ్ళ ఇన్ఫర్మేషన్ చేయడం చాలా తప్పు, చట్ట విరుద్ధం అని చెప్పేసి వారు ఆ సేకరించిన ఆధారాలను ముందు పెడుతూ కోర్టు ముందు పెట్టాలి. కోర్టు నిర్ణయించాలి తప్ప రైట్ అనేది. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు కావచ్చు, లేకపోతే పార్టీలు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, దీన్ని వీళ్ళు కాదు నిర్ణయించే, తప్ప ఒప్పు అనేది కోర్టు నిర్ణయించాలా. పోలీసు వాళ్ళు దాని ఆధారాలు సేకరించాలా. ప్రక్రియ ఈ 2 సంవత్సరాలుగా సాగదీస్తా ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఈ ఆధారాలు సేకరించలేకపోతా ఉన్నారు, ఎందుకు దీన్ని కోర్టు ముందు పెట్టలేకపోతా ఉన్నారు అని చెప్పేసి మేమే అడుగుతా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల నుంచి అరెస్ట్ అవుతాడని కేసీఆర్ గారు మాట్లాడినప్పుడల్లా, వాళ్ళ ప్రభుత్వం ఇబ్బందులలో ఉన్నప్పుడల్లా, ఆ ప్రభుత్వంకి మంచి పేరు రాకుండా ప్రభుత్వం ప్రజలందరూ వారిని ప్రశ్నించే పరిస్థితులలో కావలసి ఈ టాపిక్ డైవర్ట్ కోసం, పొలిటికల్ డైవర్షన్ కోసం వారు చేస్తున్నటువంటి ప్రక్రియగా మేము భావిస్తూ ఉన్నాం. నిజంగా ఇది లొటపీస్ కేసే. వాస్తవానికి మంచి కేసు అయి ఉంటే, నిజంగా ఆ కేసులో దమ్ముంటే, ఆధారాలు వాళ్ళ దగ్గర ఉంటే, ఈ పాటికి ఎప్పుడో వాళ్ళు ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తుండ్రి, కోర్టు ముందు పెడుతుండ్రి. కోర్టు ఆ తప్ప రైటా కోర్టు తెలుస్తుంది. కాబట్టి మనం కాదు ఇక్కడ మీరు ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది, తప్పు ఉప్పులు నిర్ణయించాల్సింది మనం మీడియా హౌస్లో కాదు, లేదంటే బయట రేవంత్ రెడ్డి ఇంట్లో కూడా కాదు. 2 కుటుంబ సభ్యులైనా ఇంకెవరైనా తప్పు చేస్తే తప్పు, ఆ ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు వారు భయపడకూడదు, తప్పు చేసినందుకు భయపడాలి ఎవరైనా. ఇప్పుడు టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 ప్రకారంగా పోలీసు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళందరూ చీఫ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని ఈ రివ్యూ కమిటీలో పెట్టి చీఫ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు. అడ్డగోలుగా చేయరు. అది దీనికి చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఇంటెలిజెన్స్ ఐజీ కావచ్చు, డీజీపీ కావచ్చు, వీళ్ళందరూ బాధ్యులు అవుతారు. కాబట్టి వీళ్ళందరినీ విచారణ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ కేసీఆర్ గారి దగ్గరికి పోకముందుకు ఈ అంతా వీళ్ళందరిని విచారించాలి. ఫస్ట్ వీళ్ళందరూ కేసీఆర్ గారు చెప్పితే మౌఖిక ఆదేశాల, రిటర్న్ ఆదేశాలు ఇచ్చినా మీకు వీళ్ళు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ఏం లేకుండా కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు, కేసీఆర్ నోటీసులు ఇచ్చి అయిపోయింది అని చెప్పుకోవడం తప్ప, వీళ్ళ సంఖ్యలు వీళ్ళు గుద్దుకొని వీళ్ళేదో సంబరపడడం తప్ప వాస్తవం అది కాదు, జరిగి తీరదు, జరగదు. ఎందుకంటే ఈ టెలిగ్రాఫ్ యాక్ట్లో ఉంది, అవసరం అనుకున్నప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్నప్పుడు, అసాంఘిక శక్తులు ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్నప్పుడు ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతుందో అది రాష్ట్రానికి కావచ్చు, కేంద్రానికి కావచ్చు, ఇది కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మనం ఏదైనా మనకు వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం చూస్తూ ఉంటే మీరు కనుక వేరే టర్మ్స్లో మనం మాట్లాడితే ఫోన్ ట్యాప్ చేస్తుందని, ఫోన్లు కూడా డికోడ్ చేస్తుంది అని చెప్పేసి, మనం ఏదైనా మనం ఇష్టం వచ్చి కాకుండా వేరే లాంగ్వేజ్ మాట్లాడి దేశ భద్రతకు సంబంధించిన విషయాలు ఇంకో విషయాలు మాట్లాడితే ఫోన్ ఆటోమేటిక్గా ట్యాప్ అయిపోతుంది. అది మనం చేయాల్సిన అవసరం లేదు ఇది. కాబట్టి ఈ రాష్ట్రంలో, దేశంలో ఈ వ్యవస్థ ఎప్పటి నుంచో ఉన్నది. కేసీఆర్ కనపెట్టింది కాదు, కేసీఆర్ ఒక్కరే తెచ్చి వీళ్ళు ఇంప్లిమెంట్ చేసింది కాదు. తప్పు చేయనప్పుడు మీకు భయపడాల్సిన అవసరం ఏందని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జి కూడా ఈ ప్రభాకర్ రావు కేసు విచారించిన సందర్భంలో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి ఈ కార్ రేస్లో కావచ్చు, అది కూడా ఉత్త కేసు అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అది తొపేల్ కేసు, అది లొటపీస్ కేసు, దాంతో ఏమి కాదని. ఇప్పుడు ఈ కేసు కూడా మేము అదే చెప్తా ఉన్నాం. ఇప్పుడు నోటీసులు ఇచ్చినా, మళ్ళీ సిట్ వేసినా, దీని మీద సిబిఐకి ఇచ్చినా దాని మీద వాళ్ళని తేల్చేది లేదు అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నో కమిషన్లు వేసిండు, నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన జైల్లో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని జైల్లో పెట్టమని అడుగుతున్నాం మేము. మీకు దమ్ముంటే, మీరు దగ్గర ఆధారాలు ఉంటే మీరు కోర్టు ముందు పెట్టండి. మీ కోర్టు నిర్ణయిస్తుంది మేము తప్పు చేసినామా, మేము ఒప్పు చేసినామా అనేది కోర్టు నిర్ణయిస్తుంది, వీళ్ళు కాదు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఇలా 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి నేను అన్ని ఇచ్చిన ఒక భ్రమలో ప్రజలందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రైతు బంధు ఇలా 4 సార్లు ఇవ్వాల్సింది, రైతు భరోసా 2 సార్లు ఇచ్చి 2 సార్లు ఎగ్గొట్టి, ఇలా పంచాయతీ ఎలక్షన్లా మా ప్రభుత్వం ఉన్నప్పుడు 80% మేము గెలిచినాం. ఇలా వాళ్ళు గెలిచింది 56%.
అది ఒక వ్యక్తిని హత్య చేయడం, గెలిచిన వ్యక్తులను ట్రాక్టర్లతో గుద్ది చంపడం, ట్రాక్టర్లతో గుద్ది కాళ్ళు చేతులు ఇరగొట్టడం, కిడ్నాపులు చేయడం, నల్గొండ జిల్లాలో కిడ్నాపులు చేయడం, బెదిరింపులు చేయడం, ఇవన్నీ అసాంఘిక కార్యక్రమాలు చేసి బెదిరింపులు, దాడులు, ఇవన్నీ ఘోరాలు చేసి నేరాలు ఘోరాలు చేసి వాళ్ళు ఆ బార్డర్ మార్కులతోని వాళ్ళు 56% గెలిచి ఇలా మొత్తం గీవే గెలిచినామని చెప్పేసి భ్రమలో ప్రజలను అందరూ నమ్మబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వారు గెలిచే ఉంటే 23 తారీఖు నాడే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తాం జడ్పీటీసీ ఎంపీటీసీకి అని చెప్పారు. ఎందుకు వీళ్ళు వెనక పోయారు? పార్టీ పరంగా జరిగేదాటి కాబట్టి ప్రూవ్ చేసుకోవచ్చు కదా. 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం, ఇచ్చిన తర్వాత ఎలక్షన్ పెడతామని చెప్పేసి ఆయన అసెంబ్లీలో బహిరంగ సభల్లో చాలా గట్టి స్పీచ్లు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఆయన తెలియదా ఈ చట్టం మీద అవగాహన లేదన్నట్టే కదా. ఇది ఇవ్వడం సాధ్యం కాదు, 9th షెడ్యూల్లో పెట్టాలి, పెడితేనే రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి మాతోటి కాదు అని చెప్పేసి నువ్వు ఆర్డినెన్స్ పంపి బిల్లులు పంపి అవి అప్రూవల్ చేయించకుండా నువ్వు వేసే వేషాలు వేస్తే ప్రజలందరూ గమనించరా? ఈ విషయం కేసీఆర్ గారు గతంలో చెప్పాడు, అది ఇవ్వడం సాధ్యం కాదు, 9th షెడ్యూల్లో పెట్టాలి, అది బీజేపీ పార్టీ వాళ్ళని. బీజేపీ పార్టీ కింద నేషనల్ ప్రయారిటీ, వాళ్ళు బార్డర్లు చూస్తారు తప్ప ఈ దేశ రాష్ట్ర సమస్యలు పట్టించుకోరు. మేమే మొదటి నుంచి కూడా చెప్పినాం, జాతీయ పార్టీ లేదు కూడా జాతీయ సమస్యల మీద ఫోకస్ చేస్తాయి తప్ప ఈ రాష్ట్ర సమస్యలను పట్టించుకోవు అని. ఈ రోజు బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏ ఒక్కరన్నా మన పార్లమెంట్ చర్చిస్తుంటే బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి అడిగిరా, మాట్లాడిరా? మీరు పెట్టండి సార్, మోడీ గారిని కలిసి రిక్వెస్ట్ చేసిరా? చేయరు, ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీలు వేరు. మోడీ గారే వీళ్ళని తిరిగి క్లాస్ వీకెండ్ తప్ప వీళ్ళు ఒక రిక్వెస్ట్ చేసి సార్ మాకు ఈ రిజర్వేషన్లు ఇస్తే మేము కొట్లాడతామని చెప్పేసి అన్నరా? అనలేదు. ఓ బీసీకి స్టేట్ ప్రెసిడెంట్ అని ఇప్పించుకోగలిగిరా? ఇప్పించుకోవాలి. బీసీకి స్టేట్ ప్రెసిడెంట్ ఇవ్వాల్సిన సందర్భంలో వాళ్ళందరూ కలిసి కుట్ర చేసి పాపం ఈటల రాజేందర్ గారిని వస్తుందని బండి సంజయ్ గారు కుట్ర, లేకపోతే వీళ్ళ డీకేఆర్ వీళ్ళందరూ కలిసి చక్రం తిప్పి ఆయనకు రాకుండా చేసిరు. అంటే బీసీల మీద బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చిత్తశుద్ధి లేదు, ప్రేమ లేదు. వాళ్ళు ఇయ్యరు, 42% ఇస్తారు కాబట్టి ఇయ్యలేకపోయింది కాబట్టి ప్రజలందరూ తిరస్కరిస్తారని చెప్పేసి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టకుండా వెనకపోయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు మొత్తం ఆర్భాటాలతోటి పతాక శీర్షంలో ఆయన ఒక ప్రసంగాలు ఉండాలి, ఆయన ఫోటో ఉండాలి తప్ప ఇలాంటి లాగులో తొండలు దొరుకుతానటువంటి ఇవి పొల కొడతా నాతో మాట్లాడతావు, నీకు ఆ శక్తి ఉందా, నువ్వు ఆ స్థాయి ఉందా అని చెప్పేసి ఇలాంటి డైలాగులతోటి, ఈ సినిమా డైలాగులతోటి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆయన ఏదో కొనుక్కొచ్చుకొని అడ్డిమారి గుడ్డి సూట్ల సీఎం అయిండు. నిజంగా ఆయన ప్రజలందరూ ఓట్లేసి ఈ 60 కాన్స్టిట్యూన్సీలు తిరిగి గెలిపించాయండి. ఆయన 60 కాన్స్టిట్యూన్సీలు 62 గెలిచిండు. ఆయన 60 కాన్స్టిట్యూన్సీలు తిరిగి గెలిపించిండా? ఎవరిని గెలిపించిండు ఆయన? ఎవరిని గెలిపించిండు ఆయన? ఎవరిని కాడ నేనే సీఎం అంటారు. ఏదో ఆయన ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి అక్కడ ఈయన కోటేసి అందరూ ఈయన ప్యాకేజ్ నెలకు పంపగలుగుతాడు, నెలకు పైసలు కలెక్షన్ చేసి పంపగలుగుతాడు. వినండి మీరు టైం వస్తుంది మాట్లాడి, నెల కలెక్షన్ పంపుతాడని చెప్పేసి ఆయన సెలెక్ట్ చేసుకోవడం తప్పింది తప్ప ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ తిరిగి గెలిపించే శక్తి ఆయనకు ఉందా? ఉంటే దమ్ముంటే రిజైన్ చేసి గెలవమనండి. ఇప్పుడు ఆయన లేదు, ఆయన 18 ఓడిపోయాడు. మల్కజిగిరికి వచ్చి ఎంపీ పోటీ చేసి 5,000 మెజారిటీ ఆయన గెలిచింది. 5,000 ఎప్పుడు ఆయన 50,000 మెజారిటీతో గెలిచింది లేదే చరిత్ర. ఆయన బార్డర్ మొన్న గెలిచింది కూడా 15,000తో. ఆయన దాంట్లో దొక్క ముక్కలు పడి ఆయన గెలుస్తుంటాడు తప్ప ఆయన ఇంకోటి గెలిపించే శక్తి కాదు కదా. ఆయన ఇంకొకరి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే నల్గొండ జిల్లాకి మొన్న కాళ్ళు ఏలు కూడా పెట్టిన నల్గొండ జిల్లాకు కూడా రానిలే రేవంత్ రెడ్డి. నువ్వు రావద్దంటే మొన్న బతిలాడి అక్కడిక్కడ తుంగతుర్తి పోదారి అక్కడ దేవరకొండకు సారి వచ్చిండు. ఆ నల్గొండకు ఇప్పటికి కూడా కోమటిరెడ్డి రానియట్లేదు నల్గొండకు. అంటే అసలు ముఖ్యమంత్రికి నల్లగొండలో ఎంట్రీ లేదు. అట్లాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని నేను గెలిపిస్తా, నేను నడిపిస్తా అని చెప్తే జనాలంతా మీ నల్గొండ జిల్లా కాబట్టి మాకు అవగాహన ఉంది, ఆయన నమ్మే పరిస్థితి లేదు, నవ్వుకుంటారు నల్గొండ జిల్లా వ్యక్తులు. ఈ మహబూబ్ నగర్ జిల్లా బాగా ఎందుకు ఈ 2 సంవత్సరాల ఆయన ఉన్నటువంటి సొంత జిల్లా మహబూబ్ నగర్కి ఏం ఉద్ధరించిన ఆయన చెప్పండి. పాలమూరు రంగారెడ్డిని మేము అంతా కంప్లీట్ చేసాం, ఇంకో 10-15% ఖాళీ పెండింగ్ ఉంది, అది కంప్లీట్ చేయొచ్చు కదా. 2 సంవత్సరాల టైం కంప్లీట్ చేయలేదా? మేము 3 సంవత్సరాల పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాం, దేశానికి చూపించడం. అది వరల్డ్ రికార్డు. కూలిపోలేదని మీరు బాంబులు పెట్టిర్రు, మీరు బాంబులు పెట్టి అదేదో పర్యవేటించి ఒక కుంగిపోతే మీరు అది కూలిపోయిందని ప్రచారం చేసుకొని మీ అధికారంలోకి వచ్చారు. దానికి మీరు ప్రచారం చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు అంతే తప్ప మీరు అది కూలిపోయిందని ప్రజలు ఒక పిల్లలు కుంగిన దానికి కూలిపోయిన దానికి తేడా కలగకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు తప్ప మీరేమో ఒక ప్రాజెక్టు కట్టలేరు, ఏం చేయకుండా హైదరాబాద్ భూములు అమ్మి వారు కలిసి నిజంగా ఇప్పుడు చెప్తా ఇంకో కన్క్లూడ్ చేస్తాను నేను. ఈ భూములు అమ్మి ఆయన దందాలు చేస్తూ ఈ రాష్ట్ర ఆదాయం రోజు పడిపోతా ఉన్నది.
ఇన్వెస్టర్లు అంతా హైదరాబాద్ అనేది ఇన్వెస్టర్ మార్కెట్, ఇది బయ్యర్స్ కాదు. ఎక్కడెక్కడ దేశంలో ఎక్కడెక్కడ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఈ రోజు అంతా వెనకకి వెళ్ళిపోతా ఉన్నారు. హైదరాబాద్ లో సేల్స్ లేదు, రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా పడిపోయింది, బిల్డర్లు అంతా బాధపడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేక నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేక మీరు ఎంక్వైరీ చేయండి, మీరు ఒక సర్వే చేయండి. రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేక ఎవరు కూడా ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేస్తలేరు రాష్ట్రంలో. వాళ్ళందరూ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు. ఇదివరకు మన రాష్ట్రంలో ఢిల్లీ, ముంబై, ఎక్కడి నుంచి బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారు. ఈ రోజు ఎవరు కూడా వెళ్ళిపోతారు. దీనికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి యొక్క అసమర్థ పాలన. ఇలా గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిండు, వీళ్ళు కాంట్రాక్టర్ ఒప్పందాలు అయినాయి. నిన్న కాక మనం ఎంత డిలీట్ చేసిన వాళ్ళకి దాటలే లేదు. అంటే ఇదంతా ఎంత బోగస్, ఎంత నడిపిస్తా ఉన్నాడంటే అన్ని ఉత్తుత పేపర్ల మీద నడిపిస్తా ఉండు, అంగు ఆర్భాటాలతో, పేపర్ల యాడ్తో, పేపర్లతో అంగు ఆర్భాటాలతోటి చెప్పడం. మొన్నగాక మనం ఏమో గతంలో కేటీఆర్ కామెంట్ చేసి, కేసీఆర్ కామెంట్ చేసి మనవాడైతే మేము ఇంటికాడ పెట్టుకోవాలా, ఏందా ప్రభుత్వం తీసుకొచ్చినాడు. మెస్సీని వాళ్ళ కొడుకు మనవాడు ఆడుతుంటే మెస్సీని పిలిపించింది. మనకు అర్థమైంది కదా తెల్లారు చూస్తే. అంటే ఆయన దగ్గరకు వచ్చడానికి ఈ రూల్ వేరు. మీరు చెప్తాను కుటుంబ సభ్యులు అంటారు కదా, తిరుపతి రెడ్డి గారిని వాళ్ళ భార్య ఈ పడక ఈ రోజు ఆ నుంచి కొడంగల్ నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తారు. వారి భార్య ఏమంటుందంటే, తిరుపతి రెడ్డి గారి భార్య ప్రైవేట్ గా మా ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అంటున్నారు. తిరుపతి రెడ్డికి అందుకే పదవి ఇవ్వట్లేరని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తున్నారట, ఆ ఇల్లు కాల్ చేయాలనుకుని ప్రయత్నం చేస్తున్నారట వారు అంటున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా. ఎందుకంటే వాళ్ళ బిడ్డ పెళ్ళి అయితే వీళ్ళ భార్యకి ఇలా ఓనే పోలే. అదే రోజు భువనగిరి ఎమ్మెల్యే బిడ్డ పెళ్ళి అయితే, కొడుకు పెళ్ళి అయితే సీఎం రేవంత్ రెడ్డి వారి భార్య కలిసి వెళ్ళిరు. అదే రోజు మధ్యాహ్నం పెళ్లి అయితే అక్కడ అడిగిపోకుండా ఇంటికి పోయిన ఈయన ఒక్కడే పోయిండు. తిరుపతి రెడ్డి పెళ్లి అయితే ఈ రేవంత్ రెడ్డి యొక్క మనవడి బర్త్డే అయితే తిరుపతి రెడ్డి విలువనే పిల్లలు ఇంటికి. అంటే ఎవరి కుటుంబంలో సమస్యలు లేవని ఇలా ఓన్లీ కవిత కేటీఆర్ పంచాయతీ ఉందని మీకు చర్చలు మీ ఇంట్లో లేవా? ప్రతి ఇంట్లో పంచాయతీలు ఉంటాయి. అది ప్రైవేట్ పంచాయతీలు తీసుకొచ్చి ప్రభుత్వం చర్చలు పెట్టాలంటే ప్రతి ఇంట్లో పంచాయతీలు ఉన్నాయి. ప్రతి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. అది మోడీ గారికి వచ్చే ఒక రూల్ కాదు, అది రేవంత్ రెడ్డి గారికి వస్తుంది. మోడీ గారికి వచ్చి మనం చూస్తాం దేశంలో దేశ ప్రయోజనాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటాడు. మన ఈ రాష్ట్రానికి ఆయన కొత్తగా రావాల్సిన దానికంటే మనం ఇచ్చే వాట ఎక్కువ ఉంది. ఆయన ఏం చేసిండు కొత్తగా ఈ రాష్ట్రానికి? ఏ అంశాన్ని మనం మెరుగు చేసిన? సరే శ్రీనివాస్ గారు, ఏదైనా కూడా మీరు పెట్టిన ఏ కేసు అయినా, ఫోన్ ట్యాపింగ్ అనుకోండి, కాళేశ్వరం అనుకోండి, ఇంకో కేసు ఏది పెట్టినా కూడా అన్ని చిన్న కేసులు తప్ప మమ్మల్ని మీరు ఏమీ చేయలేరు. ఇంకా కేటీఆర్ గారి భాషలో చెప్పాలంటే అదే లొట్టపీస్ కేసులు తప్ప ఏం చేయలేరు, వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు అనే కాన్ఫిడెంట్లో ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు.